వీడియో అవుతూ ఉంటుంది. మీరు ఏం చేద్దాం పట్టుకోండి, ఒకసారి అందరి వైపు తిప్పండి. ఓకేనండి, ఓకే ఓకే. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడు. అటు తరువాత అంతము వచ్చును. మీరు అనుకోలేని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉందండి. ఇదిగో లోపల గద్దెలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును అలాగే మనిషి కుమారుని రాకడిగి ఉండును. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె పోసుకొని పోయి. రైట్. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచూడి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ డ్యూటీలో కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలో ఆరిపోతున్నావు కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యుద్ధం పోయి కొనుక్కోండి అని చెప్పిరి. మీరు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమనడుగా అతను మేము నెరగిన నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. పరలోక రాజ్యము మరి చేరుకోవాలంటే మనమందరం సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. సహోదరి సహోదరారా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నమ్మని వారికి రక్ష అంటే నరకం వస్తుందని తెలియజేస్తూ ఉంది. మరి దేవుని నమ్మి బాప్తిసం పొంది యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మీ హృదయం ముందు దేవుడు ఆయన్ని మృతి నుంచి లేపినని విశ్వసించిన మీరు అందరూ రక్షించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలని దేవుడు హృదయం ముందు మరి ఆయనను తిరిగి సమాధి లేపాడని 3వ దినం తిరిగి లేచాడని నమ్మితే నిత్యరాజ్యంకు వారసత్వం జరుగుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తన వాక్యాన్ని మీ అందరి కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. సర్వోన్నతుడు మహాగణుడు అయిన తండ్రి, దయగల మా ప్రభ నాయన, మరి అనేక ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ, ఇబ్బందులు వస్తున్నప్పటికీ మరి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నాయన నీ రాజ్య వారసత్వం కోసం మమ్మల్ని ఎదురు చూస్తూ ఉన్నందుకే మీకు వందనాలు. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, తోడుకుని సహాయం చేస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.